బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? బాలకృష్ణ సరికొత్త అవతార్ ప్రేక్షకుల్ని మెప్పించగలిగిందా? నందమూరి బాలకృష్ణ, బాబీ డెవోల్, ప్రజ్ఞా జస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతిల్లా తదితరులు ఈ మూవీలో నటించారు. తమన్ సంగీతం అందించగా సూర్యదేవర, నాగవంశీ నిర్మాణం చేయగా అసలు ఈ మూవీ కథ ఏంటంటే చిత్తూరు జిల్లా మదనపల్లిలో మొదలవుతుంది ఈ కథ. అక్కడ కాపీ ఎస్టేట్ అధిపతి అయిన కృష్ణమూర్తి విద్యా సంస్థలను నడుపుతూ ఉంటాడు. తన మనవరాలు వైష్ణవి అంటే ప్రాణం. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఆ పాపకి అన్ని తామై కుటుంబం అంతా అల్లారు ముద్దుగా పెంచుతుంది. అలాంటి వైష్ణవికి ప్రాణాలకి లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తుల నుంచి ముప్పు ఏర్పడుతుంది. దాంతో ఆ ఇంట్లో పనిచేస్తున్న తన సైన్యం నుంచి భోపాల్లో ఉన్న మహారాజ్ కి వర్తమానం అందుతుంది. వైష్ణవిని కంటి రెప్పలా కాపాడుతానని మాట ఇచ్చిన మహారాజ్ తన పేరుని నానాజీగా మార్చుకొని రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ మహారాజ్ ఎవరు? భూపాల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? వైష్ణవికి ఆయనకి సంబంధం ఏమిటి? ఈ కథలో బల్వంత్ ఠాకూర్, నందిని, కావేరులకు సంబంధం ఏమిటి? విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక మూవీలో ఎవరు ఎలా చేశారంటే బాలకృష్ణకి ఇది అలవాటైన పాత్రే. ఇంజనీర్ సీతారాం నానాజీ డాకు మహారాజ్ గా భిన్న కోణాల్లో తెరపై కనిపిస్తారు. ప్రతి లుక్ లోని ఆయన స్టైలిష్ గా కనిపిస్తారు. ఆయన చేసిన యాక్షన్ కూడా ఇందులో కొత్తగా ఉంటుంది. ఆయన మార్క్ సంభాషణలు ఉన్నాయి. కథానాయకుల్లో శ్రద్ధా శ్రీనాథ్ కథని మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తుంది. అయితే తెరపై ఎక్కువ సేపు కనిపించేది మాత్రం ప్రజ్ఞా జస్వాల్. ఊర్వశి రౌతిల్లా దబిడి దిబిడి సాంగ్ తో సినిమాకి కొత్త అందాల్ని తీసుకొచ్చింది. ఆమె గ్లామర్ పాత్రలో ఒదిగిపోయింది. బల్వంత్ సింగ్ ఠాగూర్ పాత్రలో బాబీ డెవోల్ ద్వితీయార్థంలో కనిపిస్తాడు. ఆయన పాత్రలో పెద్దగా బలం లేదు, కానీ ఉన్నంతలో క్లాస్ గా కనిపిస్తారు. ఫస్ట్ హాఫ్ లో రవికిషన్ విలనిజం ఆకట్టుకుంటుంది. ఆయన తమ్ముడిగా కనిపించిన దర్శకుడు సందీప్ రాజ్ కూడా అన్ని సన్నివేశాలపై మంచి ప్రభావం చూపించాడు. స్క్రీన్ పే మాటలు ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే బాలకృష్ణ నటన, కథలోని మాస్ అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. స్టైలిష్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్షన్స్ అయితే ఫుల్ గా ఈ మూవీ అంతా కూడా యాక్షన్ తో నిండిపోయిందనే చెప్పుకోవాలి. ఇంకా బలహీనతల విషయాలకు వస్తే ఊహకు తగ్గట్టుగానే సాగే కదా. సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా డ్రాగ్ అయిందనే చెప్పుకోవాలి. చివరగా డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ దబిడి దిబిడి అనే విధంగానే ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.